తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో అనేక ప్రాంతాలు జల దిగ్బంధంలో ఉన్నాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. రోడ్లన్నీ జలమయం కావడంతో రాకపోకలకు తీవ్రంగా ఆటంకం ఏర్పడింది. అనేక చోట్ల చెరువులకు గండ్లు పట్టడంతో లోతట్టు కాలనీలన్నీ నీట మునిగాయి. ములుగు జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఏజెన్సీ మండలాలు వెంకటాపురం, వాజేడు, మంగపేట, ఏటూరు నగరం, కన్నాయిగూడెం, తాడ్వాయిలో ఎడతెరిపి లేకుండా వాన దంచి కొడుతోంది. దీంతో రోడ్లపై వరద పెద్ద ఎత్తున ప్రవహిస్తోంది. మంగపేటలో 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కమలాపురం జల దిగ్బంధంలో చిక్కుకుంది. పలు కాలనీలు ఇళ్లలోకి వరద నీరు చేరింది. వెంకటాపురం శివాలయం వీధుల్లో రోడ్లు జలమయమయ్యాయి. కమలాపురంలో ఎర్రవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భూపాలపల్లిలో సింగరేణి ఉపరితల బొగ్గు గనుల్లోకి వరద నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలపై మంత్రి సీతక్క అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు దాటుతూ ప్రమాదంలో పడవద్దన్నారు. వాగులు ఉధృతంగా ఉంటే పోలీసులను పహారా ఉంచాలన్నారు. విద్యుత్, తాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. జయశంకర్ జిల్లాలో కాళేశ్వరం దగ్గర గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. మహారాష్ట్రలో కురిసిన వర్షాలకు కడెం ప్రాజెక్టు గేట్లు తెరవడంతో త్రివేణి సంగమం వద్ద వరద ఉధృతి పెరిగింది. ప్రధాన పుష్కర్ ఘాట్ మెట్లను తాకుతూ సుమారు 9 మీటర్ల ఎత్తులో నీటి ప్రవాహం ఉంది. మరోవైపు మేడిగడ్డ బ్యారేజీకి వరద తాకిడి పెరిగింది. ప్రాజెక్టు 85 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా వరద ప్రదాయినిగా చెప్పుకునే నిజాం సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో 13 గేట్లను ఎత్తి నీటిని మంజీరా నదిలోకి వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1405 అడుగులు కాగా ప్రస్తుతం 1404 అడుగుల వరకు నీరు చేరింది. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం సెట్లూరు వాగులో చిక్కుకున్న గొర్రెల కాపర్లను రెస్క్యూ బృందాలు కాపాడాయి. గొర్రెలు కాస్తూ వాగుకు మరోవైపు వెళ్లిన 3 కాపరులు భారీ వరద రావడంతో నీటిలో చిక్కుకుపోయారు. జల దిగ్బంధంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు పోలీసులు, రెవెన్యూ, రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. పడవలో వెళ్లి సుమారు 30 గొర్రెలను, 3 కాపర్లను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఎవరూ అటువైపు వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. లక్ష్మాపూర్ అలుగు ఉధృతంగా ప్రవహిస్తోంది. అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని రామాలయం వద్ద రహదారిపై నుంచి వాగు ప్రవహిస్తూ ఉండడంతో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. పోలీసులు వాగుల వద్దకు వెళ్లవద్దని ప్రజలను హెచ్చరించారు. మెదక్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దాతర్పల్లిలో కాల్వ తెగిపోవడంతో తూప్రాన్లోని పలు కాలనీలు జలమయమయ్యాయి. మండలంలోని వట్టూరు, కిష్టాపూర్, వెంకటాయపల్లి, గుండెడ్డిపల్లి, హల్దీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మనోహరాబాద్ మండలం రామాయపల్లి వద్ద జాతీయ రహదారిపై నీరు చేరడంతో పోలీసులు వాహనాలు దారి మళ్లించారు. బైక్ పై వెళ్తున్న ఓ వ్యక్తి వాహనాన్ని నీటిలో వదిలి సురక్షిత ప్రాంతానికి చేరాడు. దీంతో చివరి ఆయకట్టు, కూచన్పల్లి, సర్దన పరిసర ప్రాంతాల్లోని పంట పొలాలు నీట మునిగాయి. మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కోయిల్ సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో 5 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జిల్లాలోని అన్ని ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు పూర్తి స్థాయిలో నిండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.